ఒక రూపాయి కాయిన్ తీసుకొని మీరు బయట ఏ షాప్కైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి ఈ రూపాయి అక్కడ పెట్టి ఈ రూపాయికి ఏమొస్తుందని చెప్పి మీరు అడగండి. అడిగితే వాడు మన వైపు అదోలా చూస్తాడు. ఎందుకంటే ఆ రూపాయికి ఏం రాదు కాబట్టి మనం విచిత్రంగా చూస్తాడు వాడు. ఒక పిల్లోడికి ఒక రూపాయి ఇస్తే కూడా తీసుకోడు. ఇప్పుడు వాడు 10 రూపీస్ లేనిది వాడు పక్కకి వెళ్ళాడు. ఇంట్లో మన పిల్లలు ఎవరైనా 1 రూపీ ఇచ్చి ఏమైనా తీసుకోపోతే మన వైపు పిల్లోడు కూడా అదో రకంగా చూస్తాడు. అంటే రూపాయి విలువ అనేటువంటిది అంత దారుణంగా పడిపోయింది. సో అలాంటి రూపాయికు ఊరు పేరు లేనటువంటి ఒక కంపెనీకి ఒక 60 ఎకరాలు అంటే 1000 కోట్లు విలువ చేసేటువంటి 60 ఎకరాలు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఊర్సా క్లస్టర్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు చాలామంది ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక రూపాయి కాయిన్ తీసుకొని షాపులలోకి వెళ్తున్నారు. ఇప్పుడు జాఫర్ ఉన్నారు కదా జర్నలిస్ట్, ఆయన కూడా ఒక చేపల మార్కెట్కి పోయినాడు. ఒక రూపాయి ఇచ్చి అక్కడ ఏమొస్తుంది రూపాయికి చేప వస్తుందంటే ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. రూపాయికి ఏమొస్తుంది సార్ అని చెప్పి. ఇంకొక మీడియా జర్నలిస్ట్ ఆయన కూడా ఒక కిరాణా షాపుకి పోయి రూపాయి ఇచ్చి కందిపప్పు ఇమ్మని అడిగాడు. ఆయన కూడా విచిత్రంగా చూశాడు. ఏమొస్తుంది రూపాయి, కందిపప్పు వస్తుందా? రాదు. సో ఇట్లా చాలామంది కూడా ఒక రూపాయి కాయిన్ పట్టుకొని కూరగాయల మార్కెట్కి, కిరాణా షాప్కి, చేపల మార్కెట్కి, మటన్ మార్కెట్కి, చికెన్ మార్కెట్కి, ఎగ్స్ కొనడానికి కోసం అని చెప్పి ఇట్లా ప్రతి చోటికి ఆ కాయిన్ పట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఏమైనా వస్తుందేమో రూపాయికి అని చెప్పి. కొంతమంది అయితే ఇక్కడ ఏం రాదు, విశాఖకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు భూమి ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే 99 పైసలకే భూమిని వాళ్ళకి ఇచ్చారంటే మరి ఏ ఉద్దేశంతో ఇచ్చారు ఏంటి అనేటువంటిది వీళ్ళందరూ కూడా సమాజానికి చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రూపాయి విలువ లేనప్పుడు మరి 99 పైసలకే ఎట్లా వాళ్ళకు భూములు ఇచ్చారు? ఊరు పేరు కంపెనీ ఏది లేదు, 2 నెలల క్రితం పెట్టినటువంటి కంపెనీకి సంబంధించి ఈ రకంగా భూములు ఎట్లా ఇస్తారని చెప్పి మళ్ళీ ఈ కంపెనీకి నారా లోకేష్ గారు కాళ్ళ వేళ్ళబడి కష్టపడి నిద్రలు మానేసి నిద్రాహారాలు మాని వాళ్ళని వేడుకుంటే అడుక్కుంటే ఆ కంపెనీ వచ్చిందని చెప్పి వాళ్ళ వర్గం మీడియా చెప్తా ఉంది. సో ఈ కంపెనీకా ఇప్పుడు టీసీఎస్ అన్న అడిగారు, కాళ్ళ వేళ్ళబడ్డారు, నిద్రాహారాలు మానారంటే మనం నమ్మొచ్చు, ఎందుకంటే పెద్ద కంపెనీ అది. కానీ ఈ కంపెనీకి అసలు ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ కంపెనీ పేరు లేదు, వెబ్సైట్లో గూగుల్ సెర్చ్ అయితే వెబ్సైట్ రాదు, ఫోన్ నెంబర్ రాదు, రిజిస్ట్రేషన్ తెలియదు. సో వాళ్ళు అట్లాంటి కంపెనీకి ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా వీడియోలు చేసి ఇప్పుడు వాళ్ళే వచ్చారు, డైరెక్టర్సే రంగంలోకి దిగారు. ఇప్పుడు దిగి వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టాలనుకున్నాం, మీరంతా వచ్చే కంపెనీలు ఆపాలంటే ఆగే ప్రసక్తి ఉండదు, ఖచ్చితంగా కంపెనీ పెడతాం మేమని వాళ్ళే చెప్తా ఉన్నారు. కానీ మా కంపెనీ ఇదిగో పలానా ఇయర్లో రిజిస్ట్రేషన్ చేశాం, మా కంపెనీ గూగుల్ వెతికితే ఇట్లా వెబ్సైట్ ఇది ఉంటుంది, మా ఫోన్ నెంబర్ ఇది ఉంటుంది, మేము ఇంతమంది డైరెక్టర్లు ఉన్నాము, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, ఇంతకుముందు గతంలో వేరే చోట పెట్టుబడులు పెట్టామన్న విషయానికి సంబంధించి వాళ్ళు చెప్పరు డైరెక్టర్లు. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా వాళ్ళంతా నాయకులు కానీ, వాళ్ళ మీడియా కానీ ఎవ్వరు కూడా వాటికి సంబంధించిన వివరాలు చెప్పరు. మీరు ఆపాలనుకుంటే, జగన్మోహన్ రెడ్డిని కుట్రలు చేయాలనుకుంటే ఇది ఆగే ప్రసక్తి లేదు, కంపెనీలు తీసుకొస్తామని మాత్రం చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి శాశ్వతమైనటువంటి బిల్డింగ్ రిషికొండ కడితే దాన్ని ప్యాలెసు జగన్మోహన్ రెడ్డి భారతి ఉండడానికి అది కట్టుకున్నారు. భారత్ అడిగిందంట, వెటకారంగా మాట్లాడారు. అది కూడా భారత్ అడిగిందంటే నాకు ఆ రూము నీకు ఈ రూమ్ అని చెప్పిందంట, జగన్మోహన్ రెడ్డి రూమ్ కట్టాడంట. ఇప్పుడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి భారతి గారు ఏమన్నా అందులో పోయి ఉంటున్నారా? ఉండట్లేదు కదా, ప్రభుత్వమే వాడుకోవచ్చు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అద్భుతమైన బిల్డింగ్ అని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, కూటమి నాయకులు అందరూ పోయినారు, అద్భుతమైన బిల్డింగ్ అని చెప్తా ఉన్నారు. కానీ ఇది అద్భుతం అని మాత్రం వాళ్ళు బయటికి చెప్పరు, వాళ్ళు లోపల అద్భుతం అని అనుకుంటారు. ఇంత బాగా కట్టారు కదా జగన్మోహన్ రెడ్డి, మరి మనం విజనరీ అని చెప్పి అమరావతిలో కట్టినటువంటి భవనాలు వర్షం వస్తే కారిపోయేటటువంటి పరిస్థితి ఉంది, మళ్ళీ 1000 కోట్లు పోసినాం అక్కడ అని చెప్పి వాళ్ళ మనసులో ఉంది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కట్టిన బిల్డింగ్. కానీ బయటికి చెప్పరు అనమాట. ఇది దారుణాలు జరిగినాయి. మరి అదే విశాఖలో మరి మీరు 99 పైసలకి ఎట్లా భూములు ఇస్తున్నారు? మీరు చేస్తేనేమో సంసారం, ఇతరుల వాళ్ళు చేస్తే వ్యభిచారం, దాన్ని మళ్ళీ కవర్ చేసుకునే ప్రయత్నం. మీరు ఎన్ని చేసినా కూడా ఇక్కడ తెలివైన వాళ్ళు ఉంటారు, కొంతమంది బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కానీ రూపాయి కాయిన్ పట్టుకొని ఊరు తిరుగుతూ ఉన్నారు. ఏమొస్తుంది రూపాయికి అంటే కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, పాపం ఎందుకు రూపాయి తీసుకొచ్చామంటే వాళ్ళకి తెలియజేస్తున్నారన్నమాట. రూపాయి తీసుకెళ్ళి తెలియజేస్తున్నారు, ఇట్లా రూపాయికి విశాఖలో భూములు ఇస్తున్నారు, ఇది ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి, మాకు అందుకే రూపాయి విలువ పెరిగిందేమో ఇక్కడికి వచ్చామన్నా మేము కొనడానికి వచ్చామని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా.
తెలియజేస్తా ఉన్నారు. ఈ కూటమి ఏ రకంగా వ్యవహరిస్తుంది, భూములు ఏ రకంగా కొట్టేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు గట్టిగా. వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే దీని వెనక జగన్ ఉన్నాడు, ఇది జగన్ కుట్ర నడిపిస్తూ ఉన్నాడు, ఈ కంపెనీలు రాకుండా అడ్డుకుంటున్నాడు, అమరావతి రాకుండా అడ్డుకుంటున్నాడు, దీనికి దానికి సంబంధమే లేదు. దీని గురించి మాట్లాడంటే దాని గురించి మాట్లాడతారు. సో ఇట్లా ఉంది వాళ్ళది. మొత్తానికైతే కొంతమంది రూపాయికాయని పట్టుకుని ఊరూరు తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారు ఊర్సా క్లస్టర్ కంపెనీకి ఇచ్చినటువంటి భూముల పేరు చెబుతూ ఆ వ్యవహారాన్ని అంతటిని వివరిస్తూ చెడు కూడా ఆడుతున్నారని చెప్పొచ్చు.